తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటి వరకు మనకు టైం ఉంది, అంటే లాస్ట్ డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ వీడియో లోపల క్లియర్‌గా మనం వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనకు స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. స్లాట్ బుకింగ్ అనేది 31st మే 2026 రోజే అయిపోయింది. ఓకేనా. 31st మే 2026 రోజే స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. అండ్ 1 జూన్ 2026 రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు 31st మే 2026 రోజు డేట్ అయితే ఎండ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 1 జూన్ 2026 వరకు టైం అయితే ఉందన్నట్టు. ఈ రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్గా చేసుకోవడానికి కూడా డేట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది 29 మే నుండే స్టార్ట్ అయినాయి. ఓకేనా. 29 మే 2026 నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది అనే విషయానికి వస్తే 3rd జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. 3rd జూన్ 2026 వరకు మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో, ఈరోజు డేట్ ఎంత మరి అని అంటే 1 జూన్ 2026. ఓకేనా. 1 జూన్ 2026 అంటే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది అనే విషయానికి వస్తే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 3rd జూన్ 2026 దాకా టైం ఉంది. అంటే ఇంకొక 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, ఒకవేళ మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఫస్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఫస్ట్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంది కదా అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల మీరు మీ పాస్వర్డ్ని జనరేట్ చేసుకొని, సో, మీ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి తోటి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్లను మనం ఎట్లా ఇవ్వాలి అని అంటే మనకు నచ్చిన కాలేజ్, ఓకేనా, అండ్ మనకు నచ్చిన కోర్స్ ఆర్ బ్రాంచ్ బేస్డ్ మనమైతే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు నచ్చిన కాలేజ్ బేస్డ్ అండ్ దాంతోపాటు కోర్స్ ఆర్ బ్రాంచ్ బేస్డ్ మనమైతే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పి మన వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో, ఎన్ని వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఇన్ని నెంబర్ అని చెప్పి ఉండదు అన్నట్టు. ఓకేనా. సో, మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, మన ఇష్టము. సో, మీరు మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీ ర్యాంక్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా ఏం కాదు. మీ ర్యాంక్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సీట్ రావడానికి. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎడిట్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 3rd జూన్ దాకా టైం అయితే ఉంది. ఓకే. 3rd జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. సో, మీరు ఈ 3rd జూన్ 2026 వరకు మీరు వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి ఎన్ని సార్లైనా లాగిన్ అవ్వచ్చు. ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. సో, మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేయొచ్చు. ఓకేనా. మీరు ఎన్ని సార్లైనా మీ వెబ్ ఆప్షన్స్‌ని డిలీట్ చేయొచ్చు. ఓకేనా. సో, మీరు ఎన్ని సార్లైనా మీ ప్రియారిటీని చేంజ్ అయితే చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్‌ని సెకండ్ పెట్టుకోవడం, సెకండ్ ఆప్షన్‌ని థర్డ్ పెట్టుకోవడము, లేకపోతే థర్డ్‌ని ఫస్ట్ పెట్టుకోవడము, ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకోవడము, వెబ్ ఆప్షన్‌లని డిలీట్ చేసుకోవడము. ఓకేనా. స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేయడము, అట్లా ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మీరు ఎన్ని సార్లైనా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. సో, మీరు ఒక 10 వెబ్ ఆప్షన్లు ఇచ్చిర్రు, లేకపోతే 15 వెబ్ ఆప్షన్లు ఇచ్చిర్రు అనుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు బ్రో. పోయేదేముంది చెప్పు. ఓకేనా. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయి. గివ్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. లేదు బ్రో అని అనుకున్నోళ్ళు ఒకసారి మీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ చూసుకోర్రి. మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ర్యాంక్ వర్సెస్ కోర్స్ కావచ్చు చెక్ చేయర్రి. ఓకేనా. ర్యాంక్ వర్సెస్ కోర్స్ ఆర్ ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోలు ఒకసారి చూడుర్రి. ఆ వీడియోలు చూసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో, మీకేంది కదా అంటే సీట్ అలాట్మెంట్ ఎట్లా చేస్తారు కదా అంటే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్లను బేస్ చేసుకునే చేస్తారు. మీరు ఒకటే వెబ్ ఆప్షన్ ఇస్తా అంటే, రెండే వెబ్ ఆప్షన్లు ఇస్తా అంటే సీట్ రాకపోవచ్చు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయడానికి మనకు టైం ఉంది ఇంకా. నేను ఈ వీడియోని 1 జూన్ రోజే ఎందుకు చేస్తున్నా
అని అంటే మనకి ఇంకొక 2 రోజులు టైం ఉంది. నీకు ఈ వీడియో అనేది 3 జూన్ రోజు రీచ్ అయినా సరే, ఓకేనా? నువ్వు ఈ వీడియోని 3 జూన్ రోజు చూసినా సరే, నీకు ఆ రోజు కూడా వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి టైం ఉందన్నట్టు. కాబట్టి నేను ఒకటే చెప్తా, 3 జూన్ వరకు నువ్వు వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు అనుకుంటే మాత్రం ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి మనోళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంది కదా అంటే సేవ్ చేయరన్నట్టు. ఓకేనా? సేవ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. సేవ్ చేసిన తర్వాత ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటది. ఓకేనా? ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఈ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల మనకి ఏవైతే వెబ్ ఆప్షన్లు కనబడుతున్నాయో అవి మాత్రమే సేవ్ అయినట్టు. మనోళ్ళు 15 వెబ్ ఆప్షన్లు ఇస్తారు. కానీ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల 10 వెబ్ ఆప్షన్లు చూపెట్టిందనుకో, మిగతా 5 సేవ్ కాలే అన్నట్టు. కాబట్టి మీరేం చేయాలి కదా అంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చే ప్రతిసారి సేవ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? వెబ్ ఆప్షన్లు ఇచ్చిన ప్రతిసారి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత లాస్ట్‌కు ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన పోర్టల్ లోపల ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంటది. ఆ ప్రింట్ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఏమేం వెబ్ ఆప్షన్లు పెట్టినామని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వస్తదన్నట్టు. ఆ లిస్ట్ లోపల మనకు ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి మాత్రమే ఫైనల్. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటారా? లేకపోతే మీరు ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల ఏదైతే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఉందో ఆ వెబ్ ఆప్షన్ లిస్ట్ లోపల చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? లాగిన్ అయ్యి అయినా చూసుకోర్రి. లేకపోతే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపలైనా చూసుకోర్రి. ఓకేనా? ఎన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చిర్రు అని చెప్పి. అండ్ మీ ర్యాంక్‌కు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లకు సెట్ అయితుందా లేదా అని చెప్పి కూడా చూసుకోర్రి. ఇఫ్ నాట్ గివ్ యాస్ మెనీ యాస్ పాసిబుల్. ఓకేనా? సో, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇచ్చేసేయండి. ఒకవేళ మనకు ఏంటిది వెబ్ ఆప్షన్లు తక్కువ ఇచ్చినామనుకో సీట్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ సింపుల్ ఏం లేదు. మనకి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 3 జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. 3 జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. కాబట్టి మీ వెబ్ ఆప్షన్స్‌ని ప్రాపర్‌గా ఇవ్వండి. ఫేజ్ 1 లోపల సీట్ రావడానికి మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. యాస్ కంపేర్ టు ఫేజ్ 2. కాబట్టి సో, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఒకవేళ సీట్ వస్తే మాత్రం కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాని గురించి మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది? సో, సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోస్ వస్తా ఉంటాయి మన ఛానల్ నుండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే మన ఛానల్ తోటి కాంటాక్ట్‌లో ఉండుర్రి. ఓకేనా? సో, అప్డేట్స్ ఏమైనా వస్తే అవి చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా మనం చేసుకున్న స్లాట్ బుకింగ్ వీడియో చూడకపోయినా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ వీడియో చూడకపోయినా, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తే సీట్ వస్తది అని చెప్పి చేసుకున్నాం ఆ వీడియో చూడకపోయినా ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.